కొంచెం చూడ యానిమేటెడ్ సినిమాలకు ఎందుకు ఎక్సైట్మెంట్ రాదు, నువ్వు బట్ అదే ఎస్ అదే అది చూస్తా. చిన్న నేను చూపు. ఇయర్ లో దాదాపు అది దట్స్ నాట్ చిన్న చూపు. థియేటర్ పరంగానే చెమ్కీలా చూడు చూడలేదు, వైబుల్ అదే. అది కాదు. చెమ్కీలా డిఓపి మా అలుమినసే, సో అయినా కానీ చూడలేదు, చూస్తా. సిల్వెస్టర్ ఫ్రాన్సిస్కా తన పేరు, డిఓపి పేరు, మా సీనియరే. చూడాలి సినిమా. మీ సీనియర్ సినిమాలు కూడా చూడకపోతే ఎట్లా సార్? అదే ఆ డైరెక్టర్ నుంచి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నువ్వేంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యజ్ఞ అట్లా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో. దెన్ ఫ్యూరియోసా. ఆ అసలు ఫ్యూరియోసా నాకు ఇప్పటికీ రిగ్రెట్, అమ్మ థియేటర్లో ఎట్లా మిస్ అయ్యాను రా బాబు. థియేటర్లో మిస్ అయినావా? ఆ, షిట్. ఇది కూడా థియేటర్లో మిస్, ఇది థియేటర్లో మిస్ అవ్వడం ఏంది స్వామి? అసలు దీని ల్యాప్టాప్ లో చూసే సినిమానే కాదు ఇది. అని నాకు ల్యాప్టాప్ లో చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా బాగుంది. సో నాకు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఇది ఐమాక్స్ లో చూసిన. నేను IMAX. చైతన్య చూసినావా? ఐమాక్స్ కరణ్ నువ్వు చూడలేదా? ఓకే. సో ఫ్యూరియోసా అంటే అగైన్ మళ్ళీ జార్జ్ మిల్లర్ కూడా చాలా ముసలాయన, 70 years ఏమో ఉంటాయి. ఆల్ దీస్ పీపుల్ ఆర్ సో ఇన్స్పైరింగ్. అంటే 70 years మన ఇండియన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంది? 70 years అంటే నువ్వు ఇంకా చచ్చిపో, ఇంట్లో కూర్చో, నీకు ఇంట్లో తిండి కూర్చోలేదంటే చచ్చిపో, అంతే. అంతే. అసలు లుక్ ఎట్ దేర్ అంబిషన్, యునో. ఇప్పుడు కూడా ఇఫ్ యూ కెన్ పుల్ ఆఫ్ ఎ ఫిలిం లైక్ ఫ్యూరియోసా, దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అసలు ఫ్యూరియస్ డైరెక్ట్ అసలు అంత అది చేయాలంటే ఆ గ్రౌండ్ లో ఉండి అంత చూసుకొని చేయాలంటే అసలు ఎవడి వల్ల అయింది? ఎగ్జాక్ట్లీ. అండ్ అది ఎక్కడ కూడా తగ్గదు, ఆ స్కేల్ కానీ అది కానీ. బ్యూటిఫుల్ ఫిలిం. ఇప్పటికీ మీరు చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెద్ద తప్పు చేసిండ్రు థియేటర్లో ఇప్పటివరకు చూడలేదంటే. ఎందుకంటే ల్యాప్టాప్ లో చూస్తే ఆ మజా వస్తుందో లేదో తెలియదు. బిగ్గెస్ట్ స్క్రీన్ పాసిబుల్, అట్లీస్ట్ ఇప్పుడైనా బిగ్గెస్ట్ స్క్రీన్ పాసిబుల్ ఎక్కడైతే మీకు అవుతుందో అక్కడ ఈ సినిమా పెట్టుకొని చూడండి. దీనికంటే ముందు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కూడా ఉంది. మన స్క్రీన్ Actually, this- కదా చూస్తారేమో. ఆ? ఇన్కేస్ మన స్క్రీనింగ్స్ ఉన్నాయి కదా, మన స్క్రీనింగ్స్ లో కూడా వేయొచ్చు. పిలిచి వేయచ్చు కదా వన్ సమ్ టైం. అది కాదు, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్, ఆ తర్వాత ఫ్యూరియోస్ ఒకేసారి నువ్వు double feature డబుల్ వేయొచ్చు. ఫీచర్ వేయొచ్చు. యాక్చువల్లీ బ్యాంగర్ ఆఫ్ ఎ ఫిలిం. అంటే యాక్చువల్ శ్రీరామ్ ఇది ప్రీక్వెల్ కదా, ఇది సీక్వెల్ కదా? ప్రీక్వెల్. ప్రీక్వెల్. సారీ ప్రీక్వెల్, సారీ. యా. సో అయినా పర్లేదు, ఫస్ట్ ఫ్యూరీ రోడ్ చూడడం లేదు అదేలే. అట్లీస్ట్. ఎందుకంటే ఫ్యూరీ రోడ్ అది కూడా థ్యాంక్స్ టు మై గుంటూరు హైదరాబాద్ సినిమాస్, ఆ మహానుభావుడు ప్లే చేయడం వల్ల చూడగలిగాను. మేము చాలా ర్యాండమ్గా వెళ్ళాం ఫస్ట్ టైం మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్కి. అంటే అది ఒక్క సినిమా ఆడుతుంది చిన్న స్క్రీన్ లో, ఇంగ్లీష్ సినిమా ఆడుతుంది అని చెప్పి వెళ్ళి కూర్చుంటే అసలు అది బ్యాంగర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది ఎవరు ఫస్ట్ అసలు అర్థం కాల, ఆ సెట్ పీసెస్ కి, ఆ యాక్షన్ బ్లాక్స్ కి. మ్యాడ్ సినిమా అంతా రేసింగ్ అని కాదు కానీ ఒక స్పీడ్ కార్ లో వెళ్తున్న ఫీల్ వస్తుంది సినిమా అంతా. యా నువ్వు ఎక్కడ ఆగు. అంటే ఇంకా అది పరిగెడతానే ఉండే సినిమా మొత్తం. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఒక చిన్న ట్రివియా ఏంటి అంటే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కి స్క్రిప్ట్ లేదు. అవునా? ఓన్లీ ఇదేది ఒక Action. కామిక్ బుక్ స్టైల్లో మొత్తం స్టోరీ బోర్డింగ్ ఉంటది. ఓకే దెర్ ఇస్ నో స్క్రిప్ట్ టు దట్ ఫిలిం. మొత్తం యాక్షన్, చాలా వరకు యాక్షన్ సీక్వెన్సెస్ కాబట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసుకోకుండా మొత్తం స్టోరీ బోర్డ్ చేసుకున్నారు, షార్ట్ వైజ్, మూమెంట్స్ వైజ్. సో అలా అన్నమాట. సో వెరీ యూనిక్లీ డన్ ఫిలిం. ఇప్పటికీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అండ్ యా, నా 5 ఫిల్మ్ నేను నా ఫస్ట్ రో ఫినిష్ చేసేసిన. సో యా, ఆ తర్వాత యా చైతన్య నీ లిస్ట్ చేసుకురా. ఇష్టం లేదు, ఫిల్మ్స్ చెప్తాను కొన్ని. ఓకే చెప్పు. సో నిన్న ఒక సినిమా చూసాను, ద ఆర్డర్ అని. ద ఆర్డర్. An alarming surge in violent bombings and bank robberies in the Pacific Northwest leads a weathered FBI agent into a deadly cat and mouse game with a charismatic domestic terrorist plotting to overthrow the US government. ఓకే, ఇంట్రెస్టింగ్ యాక్షన్ సినిమానా? మంచి ఫుల్ యాక్షన్ కాదు, Okay. డ్రామా కింద అనొచ్చు. ద వే ఇట్ వాస్ షార్ట్, అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇంత బ్యూటిఫుల్ ఒక ల్యాండ్స్కేప్స్. ఇప్పుడు మనకి ఆ లొకేషన్ ఒక వాషింగ్టన్, సియాటిల్, డెన్వర్, ఈ సరౌండింగ్స్ లో ఉన్న ల్యాండ్స్కేప్స్ ని నీకు ఫిల్మ్ లో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఏ కార్ షాట్ వచ్చినప్పుడు చాలా వైట్ షాట్స్ వస్తాయి అనమాట. ల్యాండ్స్కేప్ బ్యూటిఫుల్ షాట్, వెరీ వెల్ రిటర్న్ అండ్ గార్జియస్ ఎడిటెడ్. అసలు ఎడిటింగ్ చాలా బాగుంటుంది సినిమాలో.
అసలు ఇది ఓటీటీలో వచ్చిందా ఇంకా థియేటర్స్ లో ఉందా? థియేటర్ ఆడుతుంది ఇంకా మా దగ్గర అయితే. ఓకే 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 కూల్ కూల్ మేబీ ఈ మంత్ ఎండ్ గా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో వచ్చింది. ఓకే వాచ్ లిస్ట్ లో వేసేసిన. సేమ్ మన జురాటు లీడ్ యాక్టర్ ఉన్నాడు కదా, ఆ, ఈ ప్లేస్ ద యాంటాగనిస్ట్ ఇక్కడ. ఓ ఓకే నైస్ నైస్ నైస్. సో సో ట్రైలర్ చూడండి మిస్ అవ్వకుండా. సినిమా చాలా బాగుంది అనమాట, అంటే ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. సేమ్ చెప్తున్నా కదా, ద వే ద ఫిల్మ్ హోల్ సెటప్ ఇనిషియల్ ఒక 20 minutes సెటప్ ఉండిద్ది అనమాట. ద హౌ ద ఫిల్మ్ క్యారీస్ ఆ 20 minutes సెటప్ అండ్ ద మూడ్ ఇట్ క్యారీస్ టు ద లాస్ట్ ఫ్రేమ్. నీకు ఎక్కడ లైక్ నో డీవియేషన్స్, నథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ స్కోర్ కూడా లైక్ వెరీ మినిమల్ స్కోర్, కానీ ఎప్పుడైతే స్కోర్ ప్లే అయ్యిద్దో ఇట్ అప్లిఫ్ట్స్ ద ఫిల్మ్ టూ. లైక్ ఎట్లా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఫిల్మ్ నాకు. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. దీది దీది యా నేను నా లిస్ట్ లో ఉంది. ఇది కూడా ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అంటే ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా. అసలు భలే Okay. తీస్తాడు. అసలు ఎంత అంటే చాలా బాగుంది సినిమా. లైక్ ఇప్పుడు మీకు రిలేటబిలిటీ అనేది ఇక్కడ, అంటే ద లైఫ్ స్టైల్ మొత్తం వేరు, కానీ ఒక కోర్ రిలేటబిలిటీ ఉంది కదా. ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు ఎట్లా ఉండిద్ది, వాడి యొక్క ఆ ఒక హోల్ పీరియడ్ ని చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లోర్ చేశాడు ఓకే సినిమా. ఎట్లా అంటే ఇది నాకు తెలిసి ఇంకా రాలేదనుకుంటా. ఇది వచ్చిందా? వచ్చింది వచ్చింది. నేను ల్యాప్టాప్ లో చూసిన. ఓకే చూసావా? కూల్ కూల్. ఎట్లా అనిపించింది? బాగుంది. అదే చెప్తున్నా కదా, వాడు అంటే ఒక సింగిల్ మదర్, వాడికి ఒక సిస్టర్. వీడు ఎప్పుడు ఏంటంటే మొత్తం ఎరుకులా చేస్తా ఉంటాడు, ఇక ప్రతి సీన్ లో అదే చేస్తా ఉంటాడు. నార్మల్ బిహేవ్ నాకు చేయడు. వాడు ఒక సీన్ లో హౌ టు కిస్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఒక సీన్ చేసి వాడు ప్రాక్టీస్ చేస్తాడు. ఓకే వాడు లిటరల్ గూగుల్ చేస్తాడు. గూగుల్ చేసేసి ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ చేసినప్పుడు లైక్ ఒక థియేటర్ మొత్తం కూడా ఎవరు లాఫింగ్ కంటిన్యూస్లీ. అంటే దిస్ నథింగ్ టు షో హైడ్ ఆర్ ఎనీథింగ్. చాలా బాగా చూపించాడు. అండ్ మనకి ఇప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఫ్రెండ్స్కి దూరంగా ఉంటాం. ఇప్పుడు కొంతమంది ట్రావెల్ చేస్తాము, తర్వాత సడన్ గా కట్ చేసుకుంటాం, మళ్ళీ వేరే వాళ్ళతో ట్రావెల్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ అదే ఒక ఫ్రెండ్స్ మధ్య డిస్టర్బెన్సెస్ కానీ, ఒక వాడికి కనెక్షన్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి కానీ, అవన్నీ చాలా బాగుంటుంది ఇది. ఓకే ఫ్లోవా. ఫస్ట్ టైం వింటున్నా. Oh, a solitary cat displaced by a great flood finds refuge on a boat with various సుధీర్ species and okay now. Oh, interesting. సుధీర్ రికమెండ్ చేశాడు. Okay. సినిమాలో నో డైలాగ్స్ నథింగ్, ఇంకేం ఉండదు. Oh, interesting man. చూస్తా ఇది మనకి వాచ్ ఇప్పుడు లిస్ట్ లోకి వేస్తా. మనకి యూట్యూబ్ లో వీడియోస్ అనుకుంటున్నా, చైనీస్ జపనీస్ వాళ్ళవి ఒక 2 hour లాంగ్ మెడిటేషన్ వీడియోస్ ఉంటాయి. ఒక అమ్మాయి బుక్ రాసుకున్నట్టు కానీ, నీకు ఒక పీస్ తీసుకొస్తాయి చూస్తున్న సేపు. నువ్వు ఎంత యాంగ్జైటీ ఉన్నా రిలాక్స్ చేస్తాయి కదా. ఇట్లాంటి ఒక 2 hours మెడిటేటివ్ ఫిల్మ్ ఫ్లో నా పరంగా. ఓకే, దట్ క్యాట్ యానిమేటెడ్ ఉంటది అదేనా? యానిమేటెడ్ ఫిల్మ్ అదే. కదా. ఓకే యానిమేషన్ నేను అది చూద్దాం నాకు అనుకున్నా. తెలిసి హైదరాబాద్ లో రిలీజ్ లేదు. లాట్వియా ఫిల్మ్ అనుకుంటా ఇది. లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఏం లేదు, వాళ్ళు వచ్చింది అక్కడి నుంచి వచ్చింది అనుకున్నా. Oh, okay, okay. Nice, nice, nice. Thanks for ఒక this చిన్న recommendation. క్యాట్ జర్నీ, చిన్నప్పటి క్యాట్ జర్నీ విత్ ఇంకొన్ని జంతువులు యాడ్ అవుతాయి. ఒక కొంగ వచ్చింది, ఓకే, మధ్యలో ఒక కుక్క వచ్చింది, ఎవ్రీథింగ్. నువ్వు ఇది ఎట్లా ఉండేదంటే నీకు డైలాగ్స్ ఏ ఉండవు కదా. ఇట్స్ వెరీ హార్డ్ టు ఈవెన్ కమ్యూనికేట్. ఇప్పుడు మనం గమనిస్తే ఒక పిల్లి యొక్క ఉన్నాయి మొత్తం ఏమైనా మహా అయితే మియో అనిద్ది. దానికి ద వే అది ఎట్లా అట్లీస్ట్ టు కన్వే ద ఫీలింగ్స్, దానికి ఎమోషన్ కన్వే చేద్దాం ఉన్నా కూడా ఒక్క డైలాగ్ లేకుండా, ఒక్క పోర్షన్ లేకుండా యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఒక 4 to 5 యానిమల్స్ ఉంటే ప్రతి ఒక్క క్యారెక్టరిస్టిక్ అర్థమైపోయింది. అండ్ వాళ్ళ ఒక చిన్నపాటి జర్నీ అది చాలా అంటే చాలా బాగుంది. నువ్వు ఇది అది చెప్తున్నావు కదా, నాకు ఇట్లాంటిది ఒక చూడండి. ఫిల్మ్. నాకు ఇయర్ లో వైల్డ్ రోబోట్ ఎంత పర్సనల్ ఫేవరెట్, నాకు ఫ్లో కూడా అంతే పర్సనల్ ఫేవరెట్. ఓకే వైల్డ్ రోబోట్ కదా. బ్యాటింగ్ ఏంటంటే థియేటర్ లంగా ఎక్కువ రన్ అవ్వాల, అంటే రిలీజ్ ఎక్కువ చేయట్లా. మా దగ్గర ఫార్మాలిటీ 1 week రిలీజ్ చేశారు, ఎందుకంటే ఫిల్మ్ ఫెస్టివల్ పంపించాలంటే కొన్ని ఉంటాయి కదా festivals కి అట్లాగా. సో 2 weeks రిలీజ్ చేస్తున్నాడు. వీడియో నచ్చిందా? మీ ఫ్రెండ్ కి షేర్ చేసి. కానీ వైల్డ్ రోబోట్ అంటే ఒక ఫిలిం అనేది
ఎట్లా చెప్పాలంటే ఇట్స్ మోర్ దాన్ నాకు పర్సనల్ కనెక్ట్ వచ్చింది అనమాట నీకు దాంతో. ఎగ్జాక్ట్లీ. అది అంటే ఎంత అంటే ఏడ్చేస్తావు. నేనైతే దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ వేర్ యూ ఫీల్ లైక్ ఐ అవుట్ ఇంకా వికెట్ డౌన్ చూసిన ప్రతిసారి అదే ఫీలింగ్. అండ్ ఎగ్జాక్ట్లీ. బ్యూటిఫుల్ స్కోర్. బాలీవుడ్ ఫిలిం బెస్ట్ దిస్ ఇయర్ ఇస్ కిల్. ఆ కిల్ ఒకటి ఉంది, ఆ కిల్ చూసిన నేను బాలీవుడ్. కిల్ వాస్ మిడ్ టు మీ. నాకు నాకు యా కూడా- సేమ్ నాకు- నాకు నాకు కూడా మిడ్ అంటే ఇంకేమన్నా? ఓకే యాక్షన్ ఉంది కానీ వేర్ ఇట్ ఈస్ టేకింగ్ టు అంటే ఎక్కడికి ల్యాండ్ అవుతుంది. నాకు నమ్మకేలా ఉంది అసలు మర్చిపోయా. Yeah. ఎగ్జాక్ట్లీ నా లిస్ట్ లో ఉంది చమ్కీలా. అసలు అసలు నువ్వు ఓపెనింగ్ సీనే అసలు నేను కూర్చోబెడతావు. నువ్వు అసలు ఏదో ర్యాండమ్ గా స్టార్ట్ చేద్దాం కూర్చుని, ఓటీటీ ఫిల్మ్ కాబట్టి ఎవడైనా క్యాజువల్ గా ఇద్దాం అనుకుంటాడు. వెళ్ళి అక్కడ కూర్చోగానే ఆ షార్ట్ తో అంతే సైలెన్స్, కంప్లీట్ గా సైలెన్స్. అప్పుడు దాకా మ్యూజిక్ వస్తుంది, షార్ట్ పడంగానే కంప్లీట్ సైలెన్స్. అసలు తర్వాత ఏ రెహమాన్ సాంగ్ ప్లే హూ స్టార్ట్స్ లైక్ దట్. ఓకే ఫిలిం చాలా చూడలేదు అంటే చాలా. శ్రీరామ్, చూడలేదు నువ్వు అసలు. చమ్కేలా చూడలేదు నువ్వు. చెమ్కీలా చూడలేదు. లైవ్ కాదే. అది కాదు, చెమ్కీలా డిఓపి మా అలుమినసే. సో అయినా కానీ చూడలేదు, చూస్తా. సిల్వెస్టర్ ఫ్రాన్సిస్కా తన పేరు, డిఓపి పేరు, మా సీనియరే. చూడాలి సినిమా. మీ సీరియస్ సినిమాలు కూడా చూడకపోతే ఎట్లా సార్? ఇవి చూస్తా, చూడరు. చూస్తా. బాగా కబడ్డీ సినిమా చూస్తారు. తర్వాత కరుణ్, నీవి చెప్పు నీ ఫేవరెట్స్. లక్కీ భాస్కర్. లక్కీ, ఓకే. లక్కీ భాస్కర్ మాట్లాడేసినాం. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు లక్కీ భాస్కర్ గురించి? లక్కీ భాస్కర్ అదే ఆ డైరెక్టర్ నుంచి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నువ్వేంటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యజ్ఞాట్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో. అది అదే నాకు అసలు అంటే ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోవడం నాకు చాలా నచ్చింది అనమాట. అంటే ఐఎమ్ ఫీలింగ్ సో గ్లాడ్ అది అంటే ఒక పెద్ద హీరో సినిమా నా లిస్ట్ లో ఉందని ఈ ఇయర్. ఓట్లైఫ్ నచ్చిందా? నాకు నచ్చింది. నేను థియేటర్ లో చూసాను, నేను పీసీఎక్స్ లో నేను చూసాను. కూడా థియేటర్ లోనే చూసిన అన్న. నేను పీసీఎక్స్, నేను చెప్తున్నా కదా నాకు ఎందుకు నచ్చింది అంటే ఐ లవ్ సర్వైవల్ డ్రామాస్. నాకు ఇవంటే కొంచెం ఒక సాఫ్ట్ కార్నర్ అనమాట. సర్వైవల్ డ్రామాస్ ఎప్పుడు నాకు ఎక్కేస్తాయి ఈజీగా. రిలీజ్ అయినప్పుడు అసలు ఎవరికి నచ్చలేదు అది ఇది అన్నారు. ఓటీటీకి రాగానే సూపర్ సినిమా, హౌ డిడ్ ఇట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ అది అన్నారు. థియేటర్ లో వచ్చినప్పుడు మీరే కదా బాగాలేదని చెప్పింది. ఫేస్బుక్ లో కమెంట్ పెట్టారు. అదే అదే అంటే లైక్ ఈ గోట్ లైఫ్ లో పాస్పోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది, థియేటర్ చేస్తే బాగా చేస్తే బాగా అది కాదు, గోట్ లైఫ్ తో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదేందో నేను చెప్తా ఇప్పుడు. సింపతీస్ మీరు చేశారని చెప్తారేంటి? ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ నాకు కలిగింది. డైరెక్టర్ ఇంటెంట్ చేయకపోయినా కూడా నాకు ఆ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఎలా అంటే మేము అనుకున్నాము ఓకే ఇక్కడ ఓన్లీ ఏది హిందీ వర్షన్ రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు, మలయాళమే వెళ్ళిపోదామని మలయాళం వెళ్ళిపోయినాం. జనరల్గా ఏమవుతుంది, వేరే లాంగ్వేజ్ సినిమాలు ఓన్ స్టేట్ లో పడితే సబ్ టైటిల్స్ లేకపోవడం అనేది ఓకే. మలయాళం సినిమా మహారాష్ట్రలో స్క్రీన్ అవుతుంటే సబ్ టైటిల్స్ ఎవడు ఏకుండా ఎందుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాం. అక్కడికి వెళ్తే సబ్ టైటిల్స్ లేవు. అయ్యా బతికిపోయాను. ఒక్క నిమిషం ఇదే చెప్తున్నా కదా, ఆగు. హీరోకి అక్కడ ఉన్న అరబిక్ ఎలా అర్థం కాదో వాళ్ళు నాకు కూడా ఏది అర్థమైతలేదు. సో డైరెక్టర్ ఇంటెంట్ చేయకుండా కూడా సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇప్పుడు వాడు అరబిక్ లో మాట్లాడు, కింద మలయాళం సబ్ చేయాలి కదా. మలయాళం టెక్స్ట్ రావాలి. అదే అంటున్నా. హిందీలో తెలుగు రాసావు, తెలుగు కూడా హిందీ అర్థం కాదు, హిందీ కూడా తెలుగు చదవలేడు. అదే పొజిషన్ అక్కడ. నాకు అరబిక్ అర్థమైతే లేదు, హీరోకి అరబిక్ అర్థమైతే లేదు, వాడి మాట్లాడేది నాకు అర్థమైతే లేదు. జస్ట్ ఆ విజువల్ చూసేసి వచ్చినాం. ఇంటెన్స్ ఫీల్ అయినా అనమాట. అంత డీప్ గా కనెక్ట్ అయిపోయిన సినిమాకి. పిచ్చి వీక్స్ అసలు. కానీ నాకు ఆ సినిమా అంత అనిపించలేదు, ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏం జరగదు సినిమాలో బేసిక్లీ. సో సినిమా ఆగిపోతుంది. ఐ రియల్లీ లైక్ దట్ టైటిల్ కార్డ్ వచ్చినప్పుడు ఆ షార్ట్ ఏదైతే ఉందో, ఐ రియల్లీ లైక్ దట్. అంటే బ్యూటిఫుల్లీ కంపోజ్డ్ గోట్ లైఫ్ అని చెప్పేసి గోట్స్ మధ్యలో నుంచి వచ్చి మూన్ లైట్ అదంతా అది దట్ వాస్ బ్యూటిఫుల్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు అంత ఎక్కలేదు. తేజ, నువ్వు ఏమైనా డిఫెండ్ చేస్తావా దీన్ని? లేదు, నేను చెప్పిన ఆల్రెడీ నాకు సర్వైవల్ డ్రామాస్ కి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నాకు నచ్చింది. థియేటర్ లో నేను కూడా అంటే లైక్ ఇట్స్ లాంగ్ ఫిలిం, మేబీ ఒక 20 to 30 minutes స్ట్రీమ్ చేయొచ్చేమో, బట్ ఐ లైక్ ఇట్. మళ్ళీ కలుస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి.